హంగులో ఎవరు కింగు? అలియాబాద్లో బీఎస్పీ అభ్యర్థిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలను చెదరగొడుతున్న పోలీసులు. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సక్కం పోసలు అన్నట్టు మాట్లాడతాను. నిన్న బీఎస్పీ 2 స్థానాలు గెలుచుకున్నది. ఆ ఇద్దరు అభ్యర్థులను కిడ్నాప్ చేయాలని చూస్తాను దొంగలు. మళ్ళీ సిగ్గు లేకుండా అంటాను కదా నిన్న బీఆర్ఎస్ వాళ్ళు. ఆ బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ అంటారు. మీ అభ్యర్థి ఆయన, బీఎస్పీ అభ్యర్థి ఆయన, బీఎస్పీ నుండి గెలిచినోడు ఆయన. ఇక్కడ పేపర్లు రాసుకొచ్చినాయి అన్నీ. హంగ్లో ఎవరు కింగ్? అలియాబాద్లో బీఎస్పీ అభ్యర్థిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలను చెదరగొడుతున్న పోలీసులు. 36 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్ ఫిగర్. ఆయా చోట్ల ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫిసియో సభ్యుల ఓట్లే కీలకం. జనగామ, మహబూబాద్ లాంటి చోట్ల ఇండిపెండెంట్ల కోసం ఐడ్రామా మొదలైన బేరసారాలు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈసారి కొన్ని చోట్ల పార్టీలకు ఊహించని షాక్ ఇచ్చాయి. 36 మున్సిపాలిటీలో ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. దీంతో అక్కడ హంగ్ ఏర్పడే పరిస్థితి కనిపిస్తున్నది. ఆయా చోట్ల ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫిసియో సభ్యుల ఓట్ల కీలకం కానున్నాయి. జనగామ, మహబూబాద్, వర్ధన్నపేట, జమికుంట లాంటి చోట్ల ఇండిపెండెంట్ల ఓట్ల కోసం ఐడ్రామా నడుస్తున్నది. దీంతో మరో 2 రోజుల్లో ఇక్కడ హంగ్ ఏర్పడే మున్సిపాలిటీలో కింగ్ ఎవరో తేలనుంది. మొత్తానికి ఇక్కడ ఇతరులు ఎన్ని గెలుచుకున్నారు? ఇతరులు 14 గెలుచుకున్నారు కదా. ఈ 14 చోట్లలో హంగ్ ఏర్పడుతుందా, లేకపోతే కాంగ్రెసే ఈ 14 మందిని గుంజుకుంటుందా? ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి స్వతహాగా కాంగ్రెస్కే ఇప్పుడు డబ్బులు ఇచ్చైనా వాళ్ళను లాక్కునే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఈ గెలిచిన 14 మంది ఏ పార్టీ ప్రలోభాలకు లొంగకుండా తామే ఈ హంగులో కింగులుగా నిలుస్తారా అనేది కూడా ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే కనిపిస్తున్నది. ఇలా 14వ తారీఖు ఇవాళ రేపు గనక వాళ్ళు కాపాడుకుంటే, ఎవరి ఈ ఇతరులు గెలిచిన వాళ్ళు ఇండిపెండెంట్లు 14 మంది వాళ్ళు కాపాడుకుంటే, ఎవరి బేరసారాలకు లొంగకుండా ఉంటే 16వ తారీఖు హంగులో వాళ్ళే కింగులు కాబోతున్నారు, వాళ్ళే మున్సిపాలిటీ చైర్మన్లుగా కాబోతున్నారు. కాబట్టి ఈ జనగామలో పలరాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. పలరాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి కూడా అక్కడ స్థానాన్ని, అక్కడ చైర్పర్సన్ని గెలుచుకోలేకపోతే ఆయన పరువు పోతుంది. కాబట్టి ఆయన ఎంత ఇచ్చి ఆయన కొనడానికి ఆయన సిద్ధమవుతాడు. ఇక మహబూబాద్లో అంటే అక్కడ కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు. మరి అక్కడ కూడా బేరసారాలు మొదలైనవి. ఒక ఐడ్రామా కూడా అక్కడ మొదలయ్యే అవకాశం ఉన్నది. మొత్తానికి బీఎస్పీకి సంబంధించిన 2 నేతలను ప్రలోభపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ 2 నేతలను ఇప్పుడు కిడ్నాప్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆయన అంగిబట్టి గుంజిన్లు, షింపిన్లు, గింత దుర్మార్గులారా. ఆయన ఇంటికి పోయినాక మా పార్టీకి రా అని అనొచ్చు, లేకపోతే మీ పార్టీ మద్దతు ఇస్తే ఉంటామని అనొచ్చు, ఏదైనా చెప్పవచ్చు. కానీ ఏకంగా ఆయన కొట్టి గుద్ది గుంజుకపోయే కథ ఎత్తాను. ఇంత దాడులు, ఇంత భయంకరమైన రాజకీయమా?